ఏసియన్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలోని వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువులో మరింతగా రాణించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వసతి గృహం మొత్తం కలిగి తిరిగి అధికారులకు పలు సూచనలు చేశారు. వసతి గృహంలో అత్యవసర మరమ్మతులను వెంటనే చేపట్టాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారిని ఆదేశించారు. వసతి గృహం ప్రాంగణంలో కొంతమేర దెబ్బతిన్న ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించారు. టాయిలెట్లను స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ బాగా చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నారు. తల్లిదండ్రులకు దూరంగా వసతి గృహంలో ఉంటున్న మీరు మరింత పట్టుదలతో చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని చెప్పారు. వసతి గృహంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు తెలియచేయాలని సూచించారు. భోజనం ఎలా ఉంటుంది, ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయా అని ఆరా తీశారు. మధ్యాహ్న భోజన సమయం వసతి గృహం తనిఖీ సందర్భంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి పిచ్చయ్య, పెనుమంట్ర తహసీల్దార్ ఏవై రవికుమార్, వసతి గృహ సంక్షేమాధికారి ఎంవి సూర్యనారాయణ, ఎంఈఓ వి నారాయణరావు, సర్పంచి కాకర రామేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం అత్తిలిలో ప్రశాంత వాతావరణంలో జరిగాయి. అత్తిలి మేడబడిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉపాధ్యాయ ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్తిలి మండలంలో మొత్తం 90 ఓట్లకు గాను 88 మంది ఓట్లు పోలయ్యాయని తహసీల్దార్ దశిక వంశీ తెలిపారు. పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ వి భీమారావు, తణుకు సిఐ బి కృష్ణకుమార్, అత్తిలి ఎస్ఐ పి ప్రేమరాజు, తహసీల్దార్ దశిక వంశీ సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఒకే రోజు 6 రీడింగ్లు వచ్చాయి. ఈరోజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీకి ఎలక్షన్ జరుగుతోంది. దీనికి గాను అత్తిలి మండలంలో మన టీచర్లు నివసిస్తున్న టీచర్లు 90 మందికి ఓటర్లుగా నమోదు చేయడం జరిగింది. వీరందరికీ మన మేడబడి జడ్పీ హై స్కూల్ దాంట్లో మనం పోలింగ్ స్టేషన్ పెట్టాము. పోలీసు మరియు రెవెన్యూ మరియు పంచాయతీరాజ్ నుంచి ఎండిఓ గారు అందరూ కూడా దీనికి సహకరించి సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది శాంతియుత వాతావరణంలో. సో దీనికి గాను ఇప్పటివరకు 30% పోలింగ్ జరిగింది. మిగతాది కూడా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగిన తర్వాత ఈ పోలింగ్ మెటీరియల్ని తీసుకెళ్ళి రిసెప్షన్ సెంటర్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ భీమవరంలో అప్పచెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి కాకినాడ తరలిస్తారు. తదుపరి కౌంటింగ్ జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ఆల్. తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ అత్తిలిలో ప్రసిద్ధి చెందిన ఉమాసిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే రాధాకృష్ణకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు,
బోడపాటి సూర్యచంద్రరావు, ఇంటి శ్రీనివాసరావు, కొరిపల్లి హరి, పుష్పాల అర్జునరావు, పోలిశెట్టి రంగారావు, పూతినేడి శ్రీనివాసరావు, బండి అంజన్న, అర్చకులు ఐలూరి శేఖరాచార్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలంలో శుక్రవారం నుండి ఈ నెల 27 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ దశిక వంశీ తెలిపారు. మండలంలో రెవెన్యూకు సంబంధించిన భూ ఆక్రమణలు, సెక్షన్ 22 ఇతర భూ సమస్యలపై ప్రత్యేక బృందం ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరిస్తుందని తెలిపారు. 6వ తారీఖున అత్తిలి, 10వ తారీఖున కేఎస్ గట్టు, వరదాళ్లపాలెం, 11న పాలూరు, పాలి, 12న తిరుపతిపురం, బల్లిపాడు, 13న వరిగేడు, గుమ్మంపాడు, 17న మంచిలి, 18న ఆరవల్లి, 19న ఉనికిల్లో, 20న స్కిన్నెరపురం, 21న కంచుమర్రు, 26న కొమ్మర, 27న ఈడూరు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలిపారు. ఈ సదస్సులలో తనతో పాటు మండల సర్వేయర్ ఎస్ కోదండరాముడు, డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, విఆర్ఓలు, దేవాదాయ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పాల్గొంటారని తెలిపారు. అత్తిలి షష్ఠి ఉత్సవాల్లో రాష్ట్రంలో పేరుగాంచిన అత్తిలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. షష్ఠి ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు నిర్మించి విద్యుత్ దీపాల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ నెల 6వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే షష్ఠి మహోత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం స్వామివారి కళావేదికపై పలు సాంస్కృతిక వినోద కార్యక్రమాలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాత్రి 8:28 కూనపరెడ్డి తేజ, విజయలక్ష్మి దంపతులతో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు. 7న షష్ఠి తీర్థ మహోత్సవం సందర్భంగా ఉదయం కోలాట భజన, అన్న సమారాధన, రాత్రి శ్రీ స్వామివారి ఊరేగింపు ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయని షష్ఠి కమిటీ అధ్యక్షుడు కురెళ్ల ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు దిరిశాల మాధవరావు తెలిపారు. భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా పేరుగాంచి ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు కొంగు బంగారమై వెలసిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి తిరునాళ్లు ప్రతి ఏడాదిలాగే ఘనంగా నిర్వహిస్తున్నారు. నాగదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, కుజదోషం, కాలసర్పదోషం ఉన్నవారు ఈ దేవాలయాన్ని సందర్శించి భక్తి శ్రద్ధలతో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించిన తమ కోరికలు తీరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. స్వామివారికి ప్రీతిపాత్రమైన మంగళవారం రోజున నెల షష్ఠికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పంచామృతాలతో అభిషేకాలు చేయించుకొని తమ మొక్కులను తీర్చుకుంటారు. సంతానం లేని వారు నాగుల చీర కట్టుకొని ముడుపులు కడతారు. సంతానం కలిగిన తరువాత పిల్లల తలనీలాలు సమర్పించి మొక్కులను తీర్చుకొని పిల్లలపై నుంచి బూరెలను పోసే సాంప్రదాయం ఇక్కడ ఉంది. అదేవిధంగా చిన్నపిల్లలకు నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి శుభ కార్యక్రమాలు ఈ ఆలయంలోనే నిర్వహిస్తుంటారు. షష్ఠి తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలతో దేవతామూర్తుల సెట్టింగులను నెలకొల్పారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ పి ప్రేమరాజు పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో వ్యాధిగ్రస్తులు 120 మందికి ప్రోటీన్ ఫుడ్ టిన్నులను అందజేశారు.
క్లబ్ అధ్యక్షుడు ఆనందం మస్తాన్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి కటారి సిద్ధార్థ మాట్లాడుతూ ఇచ్చిన ఆహారాన్ని నియమబద్ధంగా వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. డాక్టర్ ఎస్ సత్తిరెడ్డి, డాక్టర్ బాలాజీ, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ పి రాజేశ్వరి, రెడ్డి రంగారావు, కేటీవీ రెడ్డి, జిల్లా ఎయిడ్స్ అధికారి హరినాథ్, రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ముఖ్యంగా దేనికంటే హెచ్ఐవి రోగుల పట్ల మనం ఆదరణ చూపించడానికి మరియు హెచ్ఐవి రోగులకి వారి పట్ల ఆరోగ్యాన్ని పట్ల వారికి అవగాహన పెంచడానికి ముఖ్యంగా హెచ్ఐవి అంటే జరుపుకున్నాం. అలాగే వీళ్ళందరికీ కూడా హెచ్ఐవి జబ్బు పట్ల కొంత భయం ఉంది. ఇక్కడ ఆ సెంటర్కి రావడానికి వీటికి మందు తీసుకుని చాలా భయపడుతున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళు భయపడకుండా ఇక్కడికి వచ్చి మందులు తీసుకుని వారు సరైన ఆహారం తీసుకుంటే హెచ్ఐవి అనే రోగం కంట్రోల్లో ఉంటుంది. దానికి తగ్గ మందులు కూడా చాలా మంచి మందులు ఉన్నాయి. అలాగే చాలామంది ఇందులో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఆ జబ్బు బారిన పడి అది చాలా తీవ్ర రూపం వెళ్తుంది. అందుకని వారికి సరైన ఆహారం దొరకకుండా చాలామంది ఈ రోగాన తీవ్ర స్థాయికి వెళ్తున్నారు. సో దీని కారణంగా ఈరోజు రోటరీ క్లబ్ వారు వీళ్ళందరికీ కూడా పేదలకి ఈ ప్రొటెక్స్ డబ్బా ఇవ్వడానికి ఈరోజు ముందుకొచ్చారు. అందుకే వీరందరికీ కూడా ప్రపంచ ఎయిడ్స్ రోటరీ క్లబ్ అధ్యక్షులమ్మ వీరు చెప్పారు. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా అంటే డిసెంబర్ 1ని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరిగింది. ఆ సందర్భంగా ఈ వారం రోజులు కూడా మా రోటరీ క్లబ్ వారు ప్రతి చోట కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలా ప్రోటీన్ ఫుడ్స్ అందించడం ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మేము చేపట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన తణుకు హాస్పిటల్ నందు ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతుంది. అయితే ఎయిడ్స్ అనేది హెచ్ఐవి అనేది ఇది అంటువ్యాధి కాదు, ఇది అంటించుకున్న వ్యాధి. దీనికి వారి పట్ల ఎవరైనా సరే అవగాహన హేళనగా చూడకుండా వాళ్ళను కూడా మనలో మమేకంగా చేసుకుంటూ వారికి ధైర్యాన్ని ఇస్తూ వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ప్రభుత్వాలు గవర్నమెంట్స్ ఎక్కడైతే కానీ ప్రతి చోట కూడా ఈ వ్యాధి గురించి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని మందు గురించి అయితే ప్రయత్నాలన్నీ కూడా సక్రమంగా ఫలిస్తాయి. అదే కాకుండా దీనికి కూడా చాలా ప్రోటీన్స్, ఫుడ్స్, ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. మీరందరూ కూడా మంచి ఆహారం తీసుకుంటూ మంచి ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా తణుకు పట్టణంలో జాస్తి సీతామహాలక్ష్మి బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద రెవెన్యూ శాఖ అధికారులు మౌలిక సదుపాయాలను కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించారు. కేంద్రం ఖాళీగా ఉంది. కాసేపు విరామం.